బీఆర్ఎస్ లో వరుస పరిణామాలు అధినేత కేసీఆర్ కు మింగుడు పడడం లేదు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని పైకి ధీమాగా చెప్తున్నా అసలు చివరి వరకు పోటీలో ఎంతమంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో సిటీతో పాటు జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ముందు ఈ సిచ్యువేషన్ ను అధినేత ఎలా హ్యాండిల్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, శ్రవంతి, ఎప్పుడైతే లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్ల ప్రకటన టైం నుంచే ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తున్నాయి. అభ్యర్థులే కరువైర్రు, పేర్లు అనౌన్స్ చేయలేకపోతుంది. ఇన్నేళ్ళు 9.5 పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పేర్లను ప్రకటిస్తలేదు, 17 అభ్యర్థులను నియమించట్లేదు అనేటువంటి విమర్శలు చేసింది. ఎట్ ది సేమ్ టైం 17 అభ్యర్థులను పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన తర్వాత మళ్ళీ అవి 2 పార్టీలు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మళ్ళొక విమర్శను ఎత్తుకున్నాయి. 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ బీఫామ్ల వరకు ఎవరుంటారో అది డౌటే ఉంది అనేటువంటి హాట్ కామెంట్ని కూడా పార్టీలు చేసినాయి. దాన్ని ధీటుగా హైకమాండ్ చెప్తోంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి కొద్ది నెలలే అయింది కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి గ్యారంటీలను నెరవేర్చలేదు. ఎజెండాగా మేము ముందుకు పోతాం, ఖచ్చితంగా గెలుపొందుతాం, కొన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం అనేటువంటి గట్టి ధీమా హైకమాండ్ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. అన్ని వ్యతిరేక పవనాలే బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నాయని చెప్పాలి. నిన్నటికి నిన్న వరంగల్కి సంబంధించినటువంటి లోక్సభ స్థానం పోటీ నుంచి నేను వైదొలుగుతున్నాననేటువంటి అంశాన్ని కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ పార్టీ కార్యాలయానికి, పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కి కూడా ఆ లెటర్ అందింది. మరోవైపు ఇద్దరు కూడా త్వరలోనే పార్టీ వీడతారనేటువంటి సంకేతాలు, అదేవిధంగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వరుసగా ఎప్పుడైతే లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేరు ప్రకటన దగ్గర నుంచి ఒక పేరును అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ తర్వాత ఒక సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గం నుంచి ఓట్లు గెయిన్ చేసుకోవాలి, ఓట్లు తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అంశం కావచ్చు, ఈ ప్రతి ఒక్క తాజా పరిణామాలపైన బీఆర్ఎస్కే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పాలి. ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంశాన్ని జీర్ణించుకోలేక పార్టీ వీడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగానే సిర్పూర్ కాగజ్నగర్కి సంబంధించి కోనప్ప కావచ్చు, ఆ తర్వాత నాగర్ కర్నూలు ముఖ్య నేతలతో సమావేశం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన కూడా మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా మీడియాకి బహిరంగంగా కూడా మాట్లాడలేదు. మరోవైపు వాళ్ళు నిజంగానే జనాల్లోకి వెళ్ళి నాగర్ కర్నూలు అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళు పనిచేస్తారా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. వరుసగా బీఆర్ఎస్కు మాత్రం షాకులు అయితే ఎదురవుతున్నాయి. ఒక చర్చ అయితే జరుగుతుంది. దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారం చూసిన తర్వాత ఈ స్థాయిలో పార్టీ పతనం కావడము, ఎవరు కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడము, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకు, అదేవిధంగా గత ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి నేతలకు టికెట్ అడిగినా ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురైనటువంటి అంశాలుగా ప్రస్తుతానికైతే రాజకీయంగా చర్చ జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే కడియం కావ్యకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఒకటి క్లియర్ అయిపోయింది. 17లో ఒక నంబర్ తగ్గింది. హైకమాండ్కి మరొక ఛాలెంజ్ ఉంది. ఎవరిని అభ్యర్థిని పెట్టాలనేటువంటి అంశం వరంగల్ నుంచి బరిలో ఉంచాల్సినటువంటి ఆ టార్గెట్ మరొకటి ఉంది. మరోవైపు ఇప్పటికే కావ్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్తో మరికొంతమంది అభ్యర్థులు వెనకడుగు వేస్తారు అనేటువంటి చర్చ గత 10 రోజుల నుంచి కూడా పార్టీ అంతర్గతంగా నడుస్తోంది. వాటికి తావు లేకుండా సీనియర్ లీడర్లు అంతా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ స్థానాలు కావచ్చు, లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. 3 నెలలే అయింది. కాంగ్రెస్ పార్టీ చాలా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. వాటితో ఆ ఎజెండాతో క్షేత్రంలోకి వెళ్ళొచ్చు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిలదీయొచ్చు, ఓట్లను మనం అడగొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయా నేతలు అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్లకు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళలో ఒక సందిగ్ధత కూడా ఉంది. పోటీలో ముందుకు సాగాల వద్దా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు చూసుకుంటే కనుక ఆయా కాన్స్టిట్యున్సీస్లో 7 కాన్స్టిట్యున్సీలు ప్రతి
లోక్సభ స్థానాల్లో కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో సగానికి పైగా ఒక గ్రేటర్ మినహాయించి అన్ని చోట్ల కాంగ్రెస్ హవానే ఉంది. మరికొంతమంది ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి క్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను ఓట్లు అడిగితే ఇది అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇందులో లోకల్గా ఉన్నటువంటి లీడర్ల సమన్వయం చాలా ముఖ్యము. అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యుల పనితీరు చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారా లేదా అనేటువంటి ఒక టెన్షన్లో అయోమయంలో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఎవరైతే 17 మంది పేర్లు కేసీఆర్ ప్రకటించారో వాళ్ళంతా కూడా కొంతమంది మాత్రం ఆ టెన్షన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే భువనగిరి కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు వరంగల్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది లెటర్ ద్వారా. ఆ తర్వాత మహబాద్కి సంబంధించి చేవెళ్ళ అంశంలోనే ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్కి ఆ టికెట్ని ఇచ్చిర్రు. అధికారికంగా బీఆర్ఎస్ కూడా ప్రకటించినప్పటికి కూడా అంతకంటే ముందే అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రెడ్డి కుమారుడు పటోళ్ళ కుమారుడికి టికెట్ ఆశించిన తర్వాత మళ్ళీ కాసానికి టికెట్ ఇవ్వడంతో కాసాని అప్పట్లో డైలమాలో పడ్డారు. అక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ కూడా రంజిత్ రెడ్డి పార్టీ మారిరు. ఇవన్నీ తాజా పరిణామాల మధ్య మాజీ మంత్రి ఇంట్లో సమావేశం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన డైలమాలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిజంగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి ఎవరు కూడా సహకరించట్లేదు అనేటువంటి మాటను వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే హైకమాండ్ ఈ తాజా పరిణామాలపైన ఏం సమాధానం చెప్తుంది, ఏ రకంగా జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలను తిప్పికొడుతుందో చూడాలి. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.